టమాటా ముక్కలు, అలాగే మనం ముందుగానే ఉడికించుకున్న శనగపప్పు, దాని నీళ్లు కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ శనగపప్పు ఈ పంప్కిన్కి మంచి కాంబినేషన్లా వచ్చి ఈ మటన్కి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ముందే చెప్పాను కదా, కొంచెం మటన్ ఉంది, ఎక్కువ మందికి పెట్టాలంటే ఇట్లాంటి డిష్లు చేసేసుకో. అలాగే మటన్ కొంచెం బోన్స్, ఎందుకంటే ఈ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. మనకి ఆ మటన్ నుంచి ఫ్లేవర్ దీంట్లోకి తీసుకెళ్ళాలి. అందుకే దయచేసి మటన్ అలా బాయిల్ చేసుకున్నప్పుడు ఆ నీళ్లు కూడా ఇందులో మొత్తంగా వచ్చేట్టు చూసుకుంటే మీకు మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ టమాటాలు ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి మనం కుక్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ కొంచెం గుజ్జులా చేసుకున్నది ఈ కూరని మనం ఎలాంటి అన్నంతో తింటే బాగుంటుందో అది కూడా చూద్దాం. భలే భలే మంచి మంచి సువాసనతో చక్కగా ఉడుకుతోంది. మరి ఇప్పుడు ఈ మటన్ని స్లో మంటలో ఇటు పక్క పెట్టుకొని దీనికి తగిన రైస్ తయారు చేసుకుందాం. అయితే ఇది చాలామంది బాస్మతి రైస్తో తయారు చేస్తారు, లేదంటే మామూలు రైస్ అయినా పర్లేదు. మటన్ ఇటు పక్కన స్లోగా ఉడకనిద్దాం. ఎందుకంటే ఆ శనగపప్పు, ఆ మటన్ చక్కగా ఉడికి ఆ గుమ్మడికాయ మంచి సువాసన అంతా చక్కగా వస్తుంది. కానీ దీన్ని సాధారణ వైట్ రైస్తో తింటే మజా రాదు. దీనికి కొంచెం తీయటి రైస్ ఎట్లా చేయాలో చూపిస్తాను. మరోసారి కొంచెం అంత నూనె మనం వేసుకుందాం. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు వేసే ముందు ఈరోజు కొంచెం ఉప్పు కూడా నేను దీంట్లోనే వేసేస్తున్నాను. ఈ రైస్కి తగినంత ఉప్పు. దీంట్లో ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కాదు, కొంచెం ఉల్లిపాయలు దీంట్లో ఇలా చేతితోటి సాఫ్ట్గా చేసి వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అయితే కొంతమంది జీలకర్ర రైస్ అంటారు, జీరా రైస్ అని, లేదా వెజిటేబుల్ రైస్ అంటారు. కానీ ఈ తీయటి ఉల్లిపాయల అన్నం కూడా భలేగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత దాంట్లో రైస్ వేసి టాస్ చేసుకుందాం. మరి ఎలా వస్తుందో చూపిస్తాను. అంటే రెండు ఒకేసారి రెడీ అయిపోతున్నాయి. మన మటన్ కూడా ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు చూడండి రంగు వస్తుంది, ఒక పక్కన మాడుతున్నట్టుంది. మాడితే మాడనివ్వండి అని నేను రెడీగా ఉన్నాను. దీంట్లో ఆ తీయదనం రావడం కోసం కొంచెం బెల్లం కానీ ఇలా పంచదార కానీ వేసేసాను. ఈ పంచదార వేసేస్తే ఈ పంచదార కూడా మెల్ట్ అయ్యి బ్రౌన్ కలర్ దానికి వస్తుంది. తగిన ఉప్పు ఉంది, అంతా రెడీగా ఉంది. మరి మనం మటన్లో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ డిష్లో కూడా కొంచెం అంత కొత్తిమీర ఇది కూడా కాలేలా వేసేసుకుందాం. ఈ కొత్తిమీరతో పాటు కొంచెం అంత పుదీనా కూడా ఇలా వేసి కాలితే కాలింది లే అన్నట్టు మనం దీనిపైన వేసి లాస్ట్లో స్టవ్ కట్టేసి దీనిపైన రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు మంచి ఫుల్ ఫ్లేవర్ ఉల్లిపాయ రైస్ రెడీ. ఈ ఉల్లిపాయలు కొంచెం తీయగా ఉంటూ తింటే భలే మజా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని దీని పాటు వడ్డించేసుకుందాం. స్టవ్ కూడా కట్టేశాను. మరి ముందు ఈ మటన్ని ఇటు పక్కకి తెచ్చుకొని ఈ రైస్ ఇటు పక్కన రెడీగా ఉంది వడ్డించడానికి. మరి ఈ మటన్లో మనం కొంచెం అంత కొత్తిమీర, అలాగే చిటికెడంత గరం మసాలా కూడా వేసి దీన్ని ఫినిష్ చేసేసుకుందాం. ఈ చిటికెడంత గరం మసాలా కూడా మన డిష్కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మన పప్పు కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఈ మటన్ కూడా రెడీగా అయిపోయింది. దీన్ని మనం వేడిగా అన్నంతో వడ్డించుకుందాం. ఈ బ్రౌన్ రైస్ని ఇలా ఒక బౌల్లో మేము పెట్టేసి వడ్డించేస్తాం. ఈ బౌల్లో పెట్టినప్పుడు మనం తిప్పడానికి పర్ఫెక్ట్గా ఉండేట్టు మనం చూసేసి తిప్పేస్తాం. ఈ బ్రౌన్ రైస్లో కొంచెం అంత తీయదనము అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఇందులో మీరు చూస్తే కనుక ఎక్కువగా బోన్స్ వేసుకున్నాను, కానీ ఈ పప్పు మాత్రం భలే టేస్టీగా వస్తుంది. గుమ్మడికాయ వేయడం వల్ల ఒక మంచి తీపిదనం కూడా దీనికి వచ్చేసింది. దీంతోపాటు మనం ఇది తింటే అదిరిపోతుంది. దేంతో ఎలాంటి అన్నం తింటే బాగుంటుంది అంటే, ఇప్పుడు మనం బిర్యానీ అన్నంతో సాలను ఇవన్నీ తింటాం. అలాగే ఈ కూరతోటి మనం ఇలా ఉల్లిపాయలు తీయగా కొంచెం కరకరలాడుతూ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఈ శనగపప్పు, ఈ మటను, ఈ గుమ్మడికాయ ఈ కూరకి అలా ఉంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. తింటుంటే భలేగా ఉల్లిపాయలన్నీ కరకరలాడుతూ అన్నంతో చాలా బాగుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ అన్నంతో పాటు ఈ కూర తింటుంటే భలే టేస్టీగా ఉంది. ఉల్లిపాయలు కరకరలాడుతూ ఒక మంచి సువాసన. మన బిర్యానీల్లో ఉల్లిపాయలు కొంచెం కాలిన ఉల్లిపాయలు భలే టేస్ట్ ఉంటాయి. అదే టేస్ట్ దీనికి కూడా వస్తుంది.